Nageshwar Rao said that oil palm cultivation is currently spread across 10 lakh acres in Telangana, while nearly 20 lakh acres across 31 districts have suitable conditions for expansion. During a surprise inspection of Ashwarapeta palm oil factory in Bhadradri, Kottagudem district, he inquired about frequent breakdowns at the unit. The minister stated that the government has set a target of 1 lakh acres for each wine district, totaling 10 lakh acres under oil palm cultivation. He added that he had personally met the Union Agriculture Minister and urged support to the NGO price of 25,000 rupees per ton for palm oil bunches to the encourage farmers. సీసీటీవీ కెమెరాలో మనకి ఎటువంటి సంతరి నియర్ ద గేట్ కనిపించలేదు. సో అది కూడా నెగ్లిజెన్స్ ఉంటుంది, అది కూడా మన డిసిప్లినరీ యాక్షన్లోనే. నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను టు ద జైలర్ అండ్ టు ద జైల్ డిపార్ట్మెంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్. ఏదైనా నెగ్లిజెన్స్ జరిగింది దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్. మొన్న మన చోడవరం సబ్ జైల్ అనకాపల్లి జిల్లాలో ఒక జైల్ బ్రేక్ మనకి రిపోర్ట్ అయింది. 5th తారీఖున 4 PM రెండు రిమాండ్ ప్రిజనర్స్, ఇద్దరు, ఒక నక్క రవికుమార్ అండ్ సెకండ్ బెజవాడ రాము, వాళ్ళు చోడవరం సబ్ జైల్ నుంచి ఒక పాడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు. అందులో హెడ్ వార్డెన్ వత్స వీరరాజుకి ఐరన్ హ్యామర్తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. నేను కూడా పర్సనల్గానే విజిట్ చేశాము. అతని పేరు ఏకా స్వామి. రీసెంట్గానే రావికామతం పోలీస్ స్టేషన్లో 307 కేసులోనే ముద్దయి. అతనే ముఖ్యంగా ఈ A1 అండ్ A2 రవికుమార్ అండ్ బెజవాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి వాళ్ళకి ఎటువంటి షూరిటీస్ రావు, జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. బికాస్ ఆఫ్ దాట్ ఇది అన్నీ చేయడం జరిగింది. మెయిన్ రీజన్ ఫర్ దేర్ ఎస్కేప్ ఏమంటే మన 3 రీజన్స్ మనకి బయటకు తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ. నెంబర్ 1, A1 అండ్ A2కి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు షూరిటీస్ అరేంజ్ చేయలేకపోయారు. సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెయిల్ వాజ్ వెరీ లెస్. ఈ ఎక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు నడిచి పరిగెత్తి కొత్తూరు జంక్షన్, శివాలయం ఆర్చ్, పిఎస్ పాలెం రూట్ నుంచి ఒకటి బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు. అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గొల్లలపాలెం జంక్షన్లోనే దొరికారు. సో ఇన్ దిస్ ఎంటైర్